మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రిషబ్ శెట్టి, కాంతార చాప్టర్ 1 4 వారాల్లోనే ఓటీటీలోకి రావడంతో అభిమానులు షాకయ్యారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నప్పటికీ, మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు కారణమేంటో, దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్ -2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్ త్వరలోనే 1000 కోట్ల మార్క్ చేరుకుంటుందని అంతా భావించారు. ప్రస్తుతం థియేటర్లలో కాంతారకు పోటీగా పెద్ద చిత్రాలు కూడా లేకపోవడం కలిసొస్తుందని అనుకున్నారు. కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోన్న టైంలో ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. రిలీజైన 4 వారాల్లోనే ఓటీటీకి తీసుకురావడంపై ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న సమయంలోనే ఓటీటీ డేట్ను అఫీషియల్గా ప్రకటించడం కాంతార్ అభిమానులను డైలామాలో పడేసింది. ఈ ప్రకటనతో మూవీ వసూళ్లపై ప్రభావం పడుతుందని చాలామంది ఆడియన్స్ ప్రశ్నించారు. దీంతో తాజాగా ఓటీటీ రిలీజ్పై హోంబాలే ఫిల్మ్స్ నిర్మాతల్లో ఒకరైన చలువే గౌడ స్పందించారు. త్వరగానే ఓటీటీకి తీసుకురావడంపై క్లారిటీ ఇచ్చారు. చలువే గౌడ మాట్లాడుతూ, ఈ సినిమా తమిళం, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వర్షన్లు మాత్రమే ప్రస్తుతం ఓటీటీలో విడుదల ఉంది. అయితే హిందీ వర్షన్ వచ్చేది ఇప్పుడు కాదు. 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీకి వస్తుంది. ఎందుకంటే ఈ ఒప్పందం 3 ఏళ్ల క్రితమే జరిగింది. అందుకే ఇది మా వంతు బాధ్యత. అప్పట్లో పరిస్థితులు భిన్నంగా ఉండేది. కోవిడ్కు ముందు అన్ని సినిమాలకు 8 వారాల సమయం ఉండేది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీకి వచ్చినప్పటికీ థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుంది. డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా కలెక్షన్స్ సాధిస్తుందని నమ్మకముంది. ఓటీటీకి రావడం 10 నుంచి 15% వరకు మాత్రమే కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నాం అని తెలిపారు. కాగా ఈ దీపావళికి థియేటర్లలో ధామా, ఏక్ దీవానేకి దేవానియాత్ లాంటి బాలీవుడ్ సినిమాలు ఉన్నప్పటికీ కాంతార చాప్టర్ 1 హిందీ వర్షన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైంది. మొత్తం మీద పాత ఒప్పందం కారణంగానే కాంతార చాప్టర్ 1 త్వరగా ఓటీటీకి వస్తున్నట్లు నిర్మాత వివరించారు. డిజిటల్ విడుదలైనప్పటికీ థియేట్రికల్ రన్ కొనసాగి కలెక్షన్లపై పెద్దగా ప్రభావం ఉండదని మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు